అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరికీ హాయ్ అండి. అమ్మవారి చల్లని చూపు అందరి మీద ఉండాలని కోరుకుంటూ, మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నామో చూపిస్తాను. ఇంట్లో పనులు అలాగే పూజ చాలా చక్కగా జరిగింది. ఎర్లీ మార్నింగే లేచాను. 4 కల్లా లేచి ఇంటి ముందు ముగ్గైతే వేసి పసుపు, కుంకుమ, పూలు అన్నీ వేశాను. తర్వాత మామిడాకులు తోరణాలు గూడా కట్టి గడపకి పసుపు పూసి బొట్లు గూడా పెట్టేశాను. ముందు రోజు నైటే దీపారాజన కుందులు, మిగతా వస్తువులన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ముందు రోజు నైటే గదులు ఊడ్చి తుడిచినా, మళ్ళా ఆ రోజు మార్నింగు గదులు ఊడ్చుకొని కంపల్సరీగా తుడుచుకోవాలి. ఆ పనులన్నీ కంప్లీట్ అయిపోయినియండి. తర్వాతొచ్చేసి పూర్ణాల పిండికి పచ్చిశనగపప్పు కుక్కర్‌లో వేసేశాను. కుక్కర్‌లో కాపోతే విడిగా చాలా సేపు పట్టిద్ది. కుక్కర్‌లో అయితే ఎంటనే అయిపోయిద్దని పచ్చిశనగపప్పు పూర్ణాల పిండికి ఉడకబెట్టేశాను. తర్వాత బెల్లం వేసి మనకి పూర్ణాల పిండి ఎప్పుడైనా గూడా బెల్లం వేసిన తర్వాత గూడా చేత్తో పట్టుకుంటే ఉండొచ్చేటట్టు ఉడికిచ్చుకోవాలి. లేకపోతే పూర్ణం వేసేటప్పుడు పగిలిపోయిద్దనమాట. ఆయిల్ అంతా వేస్ట్ అయిపోయిద్ది. యాలకుల పొడి వేసేసి పూర్ణాల పిండి పక్కన పెట్టేశాను. పూర్తిగా చల్లారనివ్వాలి గదా! తర్వాతొచ్చేసి చింతపండు గుజ్జు గూడా ప్రిపేర్ చేశాను. 4 కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే కొంచెం సాల్ట్ వేసి ఉడికిచ్చాను. మనకి ఏ పండగకైనా గూడా నైవేద్యానికి టైమున్నా లేకపోయినా గూడా చింతపండు పులిహోరే కంపల్సరీగా చేయాలి. లెమన్ రైస్ అయితే అస్సలు చేయకూడదు. పులిహోర రెడీ చేద్దామని రైస్ గూడా ఒక గిన్నెలో పెట్టేశాను. రైస్ అయితే అయిపోయింది. తర్వాత పాలు పొంగించడానికి రైసు అలాగే పచ్చిశనగపప్పు నానబెట్టాను. నానబెడితే మనకి ఈ పాయసానికి చాలా సాఫ్ట్‌గా ఉడికిద్ది. మేమైతే పాయసం అంటామండి. వేరే సైడ్‌లో పరమాన్నం అంటారు. మేమైతే పాయసమే అంటాము. అమ్మవారి కోసం పాలు పొంగిచ్చేటప్పుడు డైరెక్ట్‌గా అలా రైస్ కన్నా పచ్చిశనగపప్పు గానీ, లేకపోతే ఒక గుప్పెడు కందిపప్పు గానీ వేసుకోవాలి. నేనైతే ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు వేశాను. పాయసం రెడీ అవ్వటానికి టైం పట్టిద్ది గదా! మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి మినపప్పు అయితే మిక్సీ వేశాను. గ్రైండర్ అయితే అస్సలు వేయలేదండి. ఎందుకంటే మార్నింగ్ పని చాలా ఉంటది గదా! గ్రైండర్ అంటే క్లీన్ చేసుకోవాలి. పిండి వేసిన తర్వాత గూడా క్లీన్ చేయటానికి చాలా సేపు పట్టిద్దనేసి మిక్సీ వేశాను. మిక్సీ వేసినా గూడా గారెలనేది చాలా బాగొచ్చాయి. మినపప్పు గదండీ! గుండ్లయితే అంత బాగా అనిపించవు గారెలు. మినపప్పే నానబెట్టాను. అందుకోసమే కొంచెం కలర్ గూడా అలా అనిపించింది. తర్వాతొచ్చేసి పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, అలాగే కరివేపాకు గూడా కొంచెం కచ్చా పచ్చాగా వేశాను. కొత్తిమీర, పుదీనా అటువంటిది ఏమీ వేయలేదండి. మనం అమ్మవారికి నైవేద్యం ఇవ్వాలనుకున్నప్పుడు అటువంటియి ఏమీ వేయకూడదు. సోడా అటువంటిది ఏమీ వేయలేదు. కానీ గారెలు చాలా సాఫ్ట్‌గా పొంగొచ్చాయి. మినపప్పు వేశానని చెప్పా గదా! మినపగుళ్ళైతే మనకి మిక్సీ వేస్తే చాలా గట్టిగా అనిపిస్తాయి. కానీ మినపప్పు వల్ల గారెలు భలేగొచ్చాయి. ఈ గారెలు అయ్యేలోపు పాయసం గూడా రెడీ అయిపోయిందండి. యాలకుల పొడి, బెల్లం, అలాగే చిటికెడంత సాల్ట్ వేసి కలిపేశాను. పాయసం గూడా రెడీ అయిపోయింది. పూర్ణాల పిండికైతే మినపప్పు, అలాగే కొంచెం రైస్ వేసి పై పూతకి మిక్సీ గూడా వేశాను. మైదా పిండేస్తారండి కొంతమంది, లేకపోతే గోధుమ పిండి వేస్తారు. నేనైతే మినపప్పే పిండి ప్రిపేర్ చేశాను పై పూతకి. దాంట్లో కొంచెం బెల్లం గూడా వేశాను. మరీ చప్పగా ఉంటాయి గదా పై పూత. కొంచెం బెల్లం వేసుకుంటే బావుండిద్ది తియ్యగా. గారెలన్నీ వేయటం అయిపోయిన తర్వాత పూర్ణాలు వేయొచ్చని పూర్ణాల పిండి గూడా పక్కన పెట్టేసుకున్నాను. ఫస్టే మనకి పూర్ణాల పిండి ఉడికిచ్చాను గదా! అవి చల్లారిపోవాలని ఫస్టే ఉడికించి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే చల్లారిపోయినియి. ఉండలన్నీ ప్రిపేర్ చేసి గారెలు వేయటం అయిపోయిన తర్వాత పూర్ణాలు గూడా వేసేశాను. పూర్ణాలైతే ఎంత బాగొచ్చినాయోనండి. ఒక్క పూర్ణం గూడా పగిలిపోలేదు. మనకి పూర్ణం వేయటంలో చాలా ఇది గావాలి. ఒక్క పూర్ణం పగిలిపోయినా గూడా ఆయిలంతా వేస్ట్ అయిపోయిద్ది. ఎప్పుడు వేసే పూర్ణాలైనా ఒక్కోసారి మాత్రం భలే విసుగనిపిచ్చిద్ది. పూర్ణం పగిలిపోతే అస్సలు వేయబుద్ధి గాదు. కానీ ఈరోజు ఒక్క పూర్ణం గూడా అస్సలు పగలలేదండి. భలేగొచ్చాయి పూర్ణాలు. పైన పిండి గూడా చాలా సాఫ్ట్‌గా ఉంది. గట్టిగా అస్సలు లేదు. లోపల పూర్ణం పిండి తయారు చేసుకోవటం తెలుసు గదా! పచ్చిశనగపప్పు డైరెక్ట్‌గా అలా ఉడికిచ్చేయొచ్చు. నానబెట్టాల్సిన అవసరం గూడా ఏమీ ఉండదు. కుక్కర్‌లో 5, 6 విజిల్స్ రానిచ్చిన తర్వాత బెల్లం వేసి హై ఫ్లేమ్‌లో పెట్టేసి అలా కంటిన్యూగా కలుపుతూ ఉంటే పిండనేది బాగా దగ్గరకొచ్చిద్ది. లూజ్‌గా అయితే అస్సలు ఉండకూడదు. మనకి పూర్ణాలు అసలంత పర్ఫెక్ట్‌గా అనిపించవు. ఇన్ని వెరైటీస్ మీద బాగా వీడియో ఎక్కువ తీస్తే లాంగ్ అయిపోయిద్దని నేను కొంచెం కొంచెం తీశానండి. అందులో అమ్మవారికి పెట్టే నైవేద్యం గదా! టేస్ట్ గూడా చూడగూడదు గాబట్టి, వీడియో అలా తీసేశాను. చింతపండు గుజ్జు ఉడకబెట్టేటప్పుడే పచ్చిమిర్చి, అలాగే సాల్టు, కొంచెం కరివేపాకు వేశాను. రైసు ఉడికించుకున్న తర్వాత పసుపు, కొంచెం ఆయిల్ వేసి కలిపేశాను. తర్వాత చింతపండు గుజ్జు వేసి కలిపి,
తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేశాను. మనం చింతపండు గుజ్జులో వేసుకున్న సాల్ట్ సరిపోదు. ఎందుకంటే పుల్లంగా ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువే పట్టిద్ది పులిహోరకి. సాల్టు, ఆయిలు ఎక్కువే పడుతుంది. తర్వాత అయితే మంచిగా తాలింపు వేశాను. ఇంగువ, తురిమిన అల్లం, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అలాగే పల్లీలు, పోపు దినుసులు అన్నీ వేసి ఫైనల్‌గా కరివేపాకు వేసి తాలింపు అయితే వేశాను. మనకి అల్లం, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ వేసుకుంటే ఘాటుగా పులిహోర బావుండిద్ది. ఇంగువైతే కంపల్సరీగా వేసుకోవాలి. అన్నీ వివరంగా తీయాలంటే పండగ గదండీ! అందరూ హడావుడిగా ఉన్నారు. చూసారు గదా! చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. అలాగే గారెలు, పూర్ణాలు, పాలు గూడా పొంగిచ్చానండి. మనకి గారెలు వేసేటప్పుడు గూడా ఎక్కువ పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఘాటుగా బావుంటాయి. లేకపోతే చప్పగా అనిపిస్తాయి. కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళైతే ఎక్కువ అల్లం వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువే వేశానండి. మా వాళ్ళకి కొంచెం ఘాటుగా ఇష్టం. ఇంక నంచుకోవటానికి చట్నీ అటువంటిది ఏమీ లేకపోయినా గూడా బావుంటదని నేనెప్పుడు అలానే వేస్తాను. తర్వాత ప్రదీప్ అయితే కాలేజీకెళ్ళిపోయాడండి. ఈరోజైతే కాలేజీకి హాలిడే ఇవ్వలేదు. మాస్టారు, నేనే ఇంక ఇంట్లో ఇవన్నీ ప్రిపేర్ చేశాము. నిన్న వీడియోలో మీకు చూపిచ్చా గదండీ! అమ్మవారికి కావలసిన అద్దం, దువ్వెన, పసుపు, కుంకుమ, గంధం అన్నీ తీసుకొచ్చానని అమ్మవారికి చక్కగా పూలతో అలంకరించి, చీర అలాగే తీసుకొచ్చిన గాజులు అన్నీ సమర్పించానండి. శారీ గూడా మీకు చూపిచ్చా గదా నిన్న. నిన్న సాయంత్రం అయితే అరటిపళ్ళు, పూలు అన్నీ తీసుకొచ్చాను. చాలా కాస్ట్ ఉన్నాయండి. వరలక్ష్మి వ్రతం అని అందరూ కంపల్సరీ కొంటారని ఎంత కాస్ట్ అనేసారో. అరటిపళ్ళు వచ్చేసి డజన్ అయితే 100 చెప్పారు. అమ్మవారికి ప్రసాదం అన్నీ పెట్టేసి పావుగంట సేపయితే బుక్కు చదివామండి అమ్మవారిది. పూజంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత, భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదంటండి. మా వారికి ఇష్టమైన ఘట్టం. అలా కాళ్ళకి దండం పెడతంటే ఎంతగా నవ్వారో. తర్వాతయితే మన ఫ్లోర్‌లో ఉండే ఆంటీ వాళ్ళని పిలిచాను. ఈ ఆంటీ వాళ్ళని చాలా వీడియోస్‌లో చూసే ఉంటారు. వాళ్ళకి కుంకుమ పెట్టి, కాళ్ళకి పసుపు రాసి, గంధం గూడా పెట్టేశాను. చేసిన ప్రసాదాలు గూడా ఇచ్చానండి. ప్రసాదం అయితే తినేసి, తర్వాత ఆంటీ వాళ్ళు గూడా అక్షింతలు వేశారు అమ్మవారికి. నిన్న మీకు చూపిచ్చా గదా! చిన్న చిన్న గాజులు దండలాగా వేసి గౌరమ్మని జేశాను. గౌరమ్మకైతే ఆ చిన్న దండ వేశాను. ఆంటీ వాళ్ళకైతే తాంబూలం ఇచ్చాను. మనకన్నా చిన్నవాళ్ళకి తాంబూలం ఇస్తే వాళ్ళకి అక్షింతలు వేయొచ్చు. మనకన్నా పెద్దవాళ్ళైతే ఇలా కాళ్ళకి నమస్కరించాలి. తనైతే ధనలక్ష్మి గారండి. మన అపార్ట్‌మెంట్‌లో అయితే ఉండరు. ఫోను చేసి చెప్పాను. వచ్చారు తాంబూలం తీసుకోటానికి. వాళ్ళ మాస్టారు, మన మాస్టారు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళ తర్వాత మేమిద్దరం అయితే ఫ్రెండ్స్ అయిపోయాము. వాళ్ళిద్దరూ ఇప్పటికి నార్మల్‌గానే ఉన్నారు. వాళ్ళకన్నా మేము ఎక్కువ ఫ్రెండ్స్ అయిపోయామండి. తర్వాత నేను వాళ్ళ ఇంటికెళ్ళొచ్చాను. తాంబూలం తీసుకొచ్చుకున్నాను. కిందుండే రాజీ మేడం గారు గూడా వచ్చారండి. ఇట్లా ఐదుగురికైతే తాంబూలం